हिंदुस्तान एक कसीर लिसानी मुल्क है। इन ज़बानों में से उर्दू भी निहायत साफ शुगुफ्ता ज़बान है जो हमारे देश की मुश्तरका तहजीब की अलामत है। इस ज़बान की दिलकशी, शुगुफ्तगी और रानाई का तो हर कोई क़ाइल है, मगर हुकूमती सतह पर यह हमेशा जानिबदारी और तंग नज़री का शिकार रही है। लिसानी फ़िरक़ा परस्तों ने माजी में कई मरतबा उर्दू दुश्मनी का सबूत दिया है और आज भी वो इस ज़बान को दबाने की कोशिशों में मसरूफ़ हैं, मगर तमाम तर जानिबदारी, बेएतनाई, दुश्मनी और तंग नज़री के बावजूद लिसानी उफ़क़ पर सख्त जा उर्दू माह कामिल की तरह दरख्शंदा है, जिसकी मिसाल तेनाली में हमें देखने को मिलती है, जहां आंध्र प्रदेश के रियासती वजीर नांदेला मनोहर ने सरकारी उर्दू हाई स्कूल के क़याम की राह को हमवार किया। इसी स्कूल में पढ़ाने वाली एक टीचर भट्टी प्रुलो माधवी ने इस स्कूल की तज़ईन नो के लिए 70,000 रुपये बतौर अतिया देते हुए वो काम किया है जिसे तारीख में रकम किया जाएगा। रियासती वजीर ने माधवी के इस जज्बे की सराहना करते हुए कहा कि रियासत में मौजूद दीगर उर्दू मीडियम स्कूल्स को भी अतिया दहिंदगान की मदद से खूबसूरत बनाते हुए उर्दू की तरक्की व तरवीज पर ध्यान दिया जाएगा। इस मौके पर उन्होंने बच्चों से मुलाकात भी की और तालीमी इंतजामात का जायजा लिया। తెనాలి పట్టణంలో పెరుగుతున్న జనాభాలో భాగంగా ఉర్దూ పాఠశాల అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పౌరులు అనేక సందర్భాల్లో వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి కోసం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ట్రెడిషనల్గా జరుగుతున్న ఈ మాద్రసాలు లేకపోతే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళకి ఇచ్చే విద్య కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి ఇతర భాషల్లోనూ అదేవిధంగా సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి పూర్తిగా గ్రిప్ వచ్చేటట్టు ఒక చక్కటి వాతావరణం తీసుకురాగలుగుతారు. సో ముందుగా నేను ఈరోజు శ్రీకాంత్ గారిని అభినందిస్తున్నాను. సుమారు 70,000 ఖర్చు పెట్టి దాతగా ఈ క్లాస్ రూమ్ని పిల్లలకి ఆకర్షణీయంగా తయారు చేసే విధంగా కొత్త ఆలోచనతో చేసినందుకు చాలా స్ఫూర్తిదాయకం. ఉర్దూ క్లాస్ రూమ్ కోసం మనకి మారిస్పేటలో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా ఇక్కడ కూడా తల్లిదండ్రులు సహకరించాలి, ఎక్కువ మంది చేర్చుకునే విధంగా. అంటే ముగ్గురున్న సంఖ్య కాస్త 11 అయింది ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరానికి ఇంకా పెరిగే విధంగా మనం మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎంఈఓ గారికి నేను ఈ విషయం కూడా చెప్పాను. రాబోయే రోజుల్లో ప్రపోజల్ ఒకటి పెట్టి హై స్కూల్ కూడా మనం తెనాలిలో ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా ప్రభుత్వం నుంచి దానికి తగిన శాంక్షన్స్ తీసుకొస్తాను. ఎక్కడ కూడా లోటు లేకుండా మన బిడ్డలు చదివించుకుంటేనే మనకి భవిష్యత్తు. వాళ్ళు కూడా పాపం ఎంతో ఆసక్తితోటి నేర్చుకోవాలనే తపన పిల్లల్లో ఉంటుంది. అటువంటి వాతావరణం కల్పించినందుకు ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. ताज़ा तरीन वीडियोस के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज़ आपकी।